కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీపై పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. చెక్కుల పంపిణీకి మోక్షం ఎప్పుడో అంటూ పోస్టర్లు ఏర్పాటయ్యాయి. గజ్వేల్ సమీకృత కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. కొన్ని నెలలుగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వటం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి కుమార్ అందిస్తారు. క్రాంతి కుమార్, చెప్పండి. కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయట్లేదు అంటూ కూడా పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ లో వినూత్న నిరసన వ్యక్తమైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆ కార్యాలయం ప్రాంగణంలో పోస్టర్లను పెట్టారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి మోక్షం ఎప్పుడు, వాటిని ఎప్పుడు పంపిణీ చేస్తారు, వాటి వల్ల ఉపయోగం ఏంటి, పంపిణీ చేయని చెక్కుల వృధా ఎందుకు అని చెప్పి పలువురు గుర్తులేని వ్యక్తులు పోస్టర్లు అతికించారు. ఇది మొత్తం సంచలనంగా మారింది. గత కొంతకాలంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అయితే లబ్ధిదారులకి పంపిణీ జరగడం లేదు. దీంతో విసిగిపోయిన వాళ్ళు ఎవరో గుర్తులేని వ్యక్తులు ఆ పోస్టర్లు కార్యాలయం ప్రాంగణంలో అంటించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు మొత్తం వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో హల్చల్ గా నిలిచింది. దీని మీద ఇటు ప్రజలతో పాటు అధికారుల్లోనూ తీవ్ర చర్చ జరిగింది. దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ ద్వారా ప్రభుత్వం కూడా ఆరా తీసినట్టు మనకు తెలుస్తూ ఉంది. వెంటనే సంబంధిత అధికారులు వాటికి సంబంధించిన పోస్టర్లను తొలగించారు. సుధా, ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అసలు ఇంత మట్టుకు ఎన్ని రోజుల నుంచి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయలేదు, ఎవరెవరు ఎంతమంది లబ్ధిదారులు దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు పంపిణీ చేయకపోవడానికి గల రీజన్స్ ఏంటి అన్న కోణంలో ప్రభుత్వం అయితే సమాచారం సేకరిస్తుంది. దీంతో పాటు ఎవరు అతికించారు, దీని మీద ఏదైనా రాజకీయ కోణం ఉందా లేదా లబ్ధిదారులే అతికించారన్న కోణంలో ఇటు ప్రభుత్వం కూడా విచారణ రహస్యంగా చేస్తున్నట్టు తెలుస్తుంది. సుధా. రైట్ క్రాంతి కుమార్, థ్యాంక్ యూ.